మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పెట్టుబడుల కోసం దావోస్కు అక్కడి నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు 15 నుంచి 18 వరకు దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ. లండన్లోనూ పెట్టుబడిదారులు తెలుగువారితో సమావేశాలు. నేడు ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ రేవంత్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ మన దగ్గర డబ్బు లేదు, అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అడిగినా కూడా బీజేపీ ఇయ్యలేని పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం వెళ్తున్నాడు. పెట్టుబడులు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసైనా కొంచెం పెట్టుబడులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఫస్ట్ మోదీని వెళ్ళి కలిసిండ్రు, బట్టితో కలిసి. మోదీని వెళ్ళి కలిసిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కేంద్రం కొన్ని నిధులు ఆల్రెడీ రిలీజ్ చేసింది. గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేకపోబట్టే నిధులు రాలేదు అనే విషయం క్లారిటీగా రేవంత్ రెడ్డియే చెప్పారు. ఆ నేపథ్యంలోనే మేము సెంట్రల్కి వెళ్తున్నాము, ప్రధానమంత్రిని కలుస్తున్నాము, మాకు సంబంధించిన నిధులు రిలీజ్ చేయమంటతో కొన్ని నిధులు అయితే రిలీజ్ అయినాయి. మొత్తానికి రాష్ట్రాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంతో నిన్నటికి కూడా నిన్న చూసినాం 7 టూమ్స్లో 13 దేశాల ప్రతినిధులతో మాట్లాడినరు. అట్లాగే విదేశీ పర్యటనలు చేస్తున్నారు. కానీ విదేశీ పర్యటన గతంలో బట్టితో వెళ్ళినరు, ఇప్పుడేమో శ్రీధర్ బాబుతో వెళ్తున్నారు. ఏదో రకమైన పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రానికి నిధులు చేకూర్చే పనిలో కొంత రేవంత్ అయితే కసరత్తు చేస్తున్నట్టే ఉంది. గట్లయితే ఆ కసరత్తు అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఖచ్చితంగా కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు తిరుగులేని శక్తిగా మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుద్ది అని చెప్పొచ్చు. రేవంత్ అయితే ఆ దిశగా అడుగులేస్తాడు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ దో లెక్క, రేవంత్ దో ఒక లెక్క అన్నట్టు. కానీ ఏం చేయాలనుకున్నా ఎవ్వరు చెప్పినా కూడా వినడు. ఆయన చేయాలనుకుంది చేస్తాడు అనే నాయకుల్లో రేవంత్కి కూడా పేరుంది. మరి ఎట్లా చేస్తాడు ఇది అనేది ఇప్పుడు ఆలోచన చేయాల్సిన విషయం. కాకపోతే కేంద్రంతో సఖ్యతతో ఉంటే ఏవైతే ఎన్ఓసీలు రాష్ట్రాల తరపు నుంచి వెళ్లాల్సిన ఎన్ఓసీలు ఉన్నాయో ఎన్ఓసీలు వెళ్తే మాత్రం కేంద్ర నిధులు కూడా చాలా ఈజీగా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఉదాహరణ నెల కాక ముందే కేంద్రం నుంచి కొంత బడ్జెట్ని రిలీజ్ చేయించిండు. అది ఇంకోటి, ఔటర్లో చీటర్స్. పరిహారం తీసుకున్న భూములు బ్యాంకుల్లో తాకట్టు, వాటి పేరిట అక్రమంగా లక్షల కోట్ల రుణాలు, యథేచ్ఛగా క్రయ విక్రయాలు, జోరుగా అక్రమ నిర్మాణాలు. గట్కేసర్లో ఔటర్కు సేకరించిన భూముల్లో అక్రమ దందా. అంటే ఇప్పుడు ఔటర్ గురించి సేకరించినటువంటి ప్రభుత్వం సేకరించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఈ చేసింది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు అంతే. ఎందుకంటే వీళ్ళు వచ్చి గవర్నమెంట్ నెలగాలే, ఈ నెలలో 1 మంత్లో ప్రాసెస్ ఏం జరగదు కాదు కూడా. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంత చీటింగ్ చేస్తే ఒక గవర్నమెంట్ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి చీటింగ్స్ ఇంకా ఎన్ని స్కామ్లు ఉండొచ్చు మీ అందరూ? మీరంటాం బీఆర్ఎస్, నేనంటాం అయితే కల్వకుంట్ల కుటుంబమే. ఎందుకు అంటే గత 5 ఏళ్లుగా రెవెన్యూ శాఖ మంత్రి లేడు, అది కేసీఆర్ గుప్పెట్లోనే ఉంది. మరి కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి గుప్పెట్లో ఉన్న శాఖలో ఇంత పెద్ద అవినీతి. రెవెన్యూ అని కాదు, హోంమంత్రి కూడా ఆయన చేతుల్లోనే ఉంది కదా. రెవెన్యూ అని కాదు కదా, హోంమంత్రికి మహమ్మద్ అలీ కొంచెం పర్లేదు, ఆయన ఉన్నాడు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పుకోవడానికి మంత్రి లేడు. రెవెన్యూ దాంట్లో ఒక అధికారి లేడు, ఒక ఆఫీసర్ని పెట్టలేదు. మొత్తం వీళ్ళ చేతిలో పెట్టుకొని ధరణికి సంబంధించి దాదాపు లక్షల్లో అప్లికేషన్లు ఉంటాయి, అసలు ధరణిలో సమస్యలు లేవు అన్నట్టుగా. దానికి సంబంధించి సోమేష్ ముఖ్యంగా ఇందులో ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ జరిగితే కేసీఆర్తో పాటు ఇందులో ఈ భూములకు సంబంధించి కల్వకుంట్ల కుటుంబంతో పాటు ఇరుక్కునేది సోమేష్. ఎందుకంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ధరణికి సంబంధించి కేసీఆర్తో పాటు సోమేష్ కూడా చాలా కీలకంగా ఉన్నాడు. అందుకే ఆంధ్రాకు పంపించగానే రాజీనామా చేసి మళ్ళీ సలహాదారుడుగా వచ్చి కేసీఆర్ పక్కన చేరిండు అనే ముచ్చట్లు కూడా మనం విన్నాం. బీఆర్ఎస్ పార్టీ కాదు, ఖచ్చితంగా అది కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి చేసిన అక్రమ దందాగానే ఈరోజు తెలంగాణలో ప్రజలంతా మాట్లాడుకుంటారు. గా డబ్బులన్నీ కక్కిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది.